హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను చికెన్ డ్రై ఐటమ్ చేద్దాం అనుకుంటున్నాను. సూపర్ సైడ్ డిష్ ఫర్ సాంబార్, రసం. ఎప్పుడైనా మనకి జలుబు చేసినప్పుడు ఇట్లా చేసుకోవచ్చు. దీనికి ఏమంటే ఒక 5 ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, చెక్క, ముక్క, లవంగ, మిరియాలు తీసుకున్నాను. సో అది ఫ్రై చేసి చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో పౌడర్ చేసుకోవాలి. సో ఏంటంటే కొంచెం గట్టిగా ఉండే ముక్కలు ఉంటాయి కదా చికెన్లో, అవి చేస్తున్నాను అనమాట. సో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పెద్ద ఆనియన్ తీసుకున్నాను, కొంచెం పెద్ద ముక్కలు తీసుకున్నాను. ఒక 3 చిల్లీస్, గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. తర్వాత వచ్చి అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం అంటే ఆ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని ఆ తర్వాత మనం చికెన్ యాడ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ నేను ఇంకా వేరే మసాలా ఏమి యాడ్ చేయట్లేదు. సో ఇందులో కొంచెం కరివేపాకు కూడా కొంచెం బాగా ఎక్కువ వేసుకుంటే తినేటప్పుడు మనకి మధ్యలో బాగుంటుంది. సో ఈ చికెన్ వేసేసిన తర్వాత మనకి ఏంటంటే కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువే తీసుకుంటాము డ్రై ఐటమ్కి. ఇంకా వాటర్ కానీ మనం ఏం చేయట్లేదు అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇది ఇలాగే సిమ్లోనే మగ్గుతూ ఉండాలి. సో కరివేపాకు చూసుకుంటే నేను కొంచెం ఎక్కువే యాడ్ చేస్తాను. ఇప్పుడు ఇది ఫ్రై అయిన తర్వాత అంటే మూత పెట్టుకుంటూ తిప్పుకుంటూ ఉండాలన్నమాట. ఇంకా మనం వాటర్ ఏం చేయొద్దు. ఆ చికెన్లో వచ్చే వాటర్తోనే ఇది కుక్ అవ్వాలన్నమాట. సో నేను ఇక్కడ టర్మరిక్ యాడ్ చేస్తున్నాను. టర్మరిక్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి కొంచెంసేపు మనం మగ్గపెట్టుకుంటూ ఉండాలన్నమాట. సో ఇక్కడ ఏమంటే మనకి మగ్గుతూ ఉండాలి, అంటే చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా ఎక్స్ట్రా వాటర్ అనేది మనం ఎట్టి పరిస్థితుల్లో యాడ్ చేయాలి. సో ఇది మగ్గుతూ ఉంటుంది చూసారా, అలా వాటర్ అంతా రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఈ టైంలో నేను చిల్లీ పౌడర్ యాడ్ చేస్తాను అనమాట. చిల్లీ పౌడర్ యాడ్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పౌడరు, మసాలాది. ఆ పౌడర్ ఫస్ట్ కొంచెం నేను ఒక టేబుల్ టీ స్పూన్ యాడ్ చేసి మనం చెక్ చేసుకొని స్పైస్ అదంతా చెక్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ మనము యాడ్ చేస్తాం. రిమైనింగ్ యాడ్ చేస్తాము. తర్వాత వచ్చేసి ఇంకా మనం మూత పెట్టేసుకొని కంప్లీట్లీ మనం కుక్ చేసుకోవాలి. అలా తిప్పుకుంటూ ఉండాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత పెట్టి తీసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి. సో అలా మగ్గిపోతూ ఉంటుంది ఆ మసాలా వాటితో. కొంచెం ఇదేంటంటే బాగా డీప్ ఫ్రై ఐటమ్ అనమాట, సైడ్ డిష్ అనమాట. స్నాక్స్ మాదిరిగా తినచ్చు, చాలా బాగుంటుంది ఇట్లా చేసుకుంటే. ఈవినింగ్ స్నాక్ ఐటమ్ లాగా కూడా తినచ్చు అనమాట. సో ఇంకా మధ్యలో ముక్కలు అవి చెక్ చేసి కొంచెం అవి అట్లా ఉన్నా కానీ తినేటప్పుడు సూపర్గా ఉంటుంది. సో ఇంకా కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకుంటే సూపర్ అండ్ ఎమ్మీ టేస్టీ